నంద్యాల పట్టణంలో సంచలనం సృష్టించిన బైర్మల్ స్ట్రీట్ దారి దోపిడీ కేసును వన్ టౌన్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేవలం వారం రోజుల్లోనే నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే గత నెల 22వ తేదీన గడివేముల మండలం కరిమెద్దల గ్రామానికి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి వరిధాన్యం అమ్మగా వచ్చిన 20,000 రూపాయలతో టీవీ కొనేందుకు నంద్యాలకు వచ్చారు. బైర్మల్ వీధి మీదుగా నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో శిరీష ఆసుపత్రి సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి స్కూటీతో వెనుక నుండి ఢీకొట్టి చంపుతానని బెదిరించి ఆయన వద్ద ఉన్న నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మరియు సిబ్బంది సీసీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఆదివారం సాయంత్రం చెరుకట్ట వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన షేక్ షఫీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు షేక్ షఫీ వైఎస్ఆర్ కడప జిల్లా పోరు మామిళ్లకు చెందినవాడని, ప్రస్తుతం చాగలమరిలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 22/4/2022 తేదీన గడివేముల మండలం కరిమెద్దల గ్రామానికి చెందినటువంటి వెంకటస్వామి అనే ఒక రైతు కరిమెద్దల నుండి బయలుదేరి నంద్యాల బస్ స్టాండ్కి టీవీ కొనుక్కోవాలనే ఉద్దేశంతో 22,000 రూపాయల అమౌంట్ తీసుకొని బస్ స్టాండ్లో దిగి బైర్మల్ స్ట్రీట్లో వస్తూ ఉంటే ఒక అన్నోన్ పర్సన్ తన యొక్క స్కూటీతో ఈ రైతుని బ్యాక్ సైడ్ హిట్ చేయడంతో అతను కింద పడినాడు. కింద పడిన తర్వాత అతన్ని కొట్టి బెదిరించి అతని దగ్గర ఉన్నటువంటి 20,000 డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినాడు. అతను ఆ కంప్లైంట్ వచ్చి మాకు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేసాము. రిజిస్టర్ చేసిన తర్వాత సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక సాక్ష్యాలన్నీ మొత్తం ఎవిడెన్స్ అన్ని తీసేసుకొని అక్యూజ్ని ఐడెంటిఫై చేసాము. చేసిన తర్వాత నిన్నటి దినం అనగా 3వ తేదీన రాబడిన సమాచారం మేరకు మేము చెరువుగడ్డ దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉంటే షేక్ షఫీ అతనిది వచ్చేసి నేటివ్ కోరుమామిళ్ళ, కడప జిల్లా, ప్రస్తుతం వచ్చేసి చాగలమరిలో ఉంటున్నాడు. అతను ఆ కేసులో ముద్దాయిగా గుర్తించి అతని దగ్గర నుండి 20,000 అమౌంట్, తర్వాత ఒక స్కూటీ సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రిమాండ్ నిమిత్తము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది.